నమస్కారం. ఒక పాత తెలుగు కథలో దాగిన అతి పెద్ద ధర్మ సంకటాన్ని ఈ విశ్లేషణలో మనం లోతుగా అర్థం చేసుకుందాం. అసలు బాధ్యత గొప్పదా లేక దానగుణం గొప్పదా? ఈ రెండూ మంచి లక్షణాల మధ్య వచ్చే ఘర్షణను ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఒకరికి చేసే స్వచ్ఛమైన సహాయం మరొకరికి తీవ్రమైన ప్రాణసంకటంగా మారుతుందా? ముక్కు మొహం తెలియని వారికి చేసే దానాన్ని సొంత కుటుంబం పట్ల ఉండే కనీస బాధ్యతతో మనం పోల్చి చూస్తున్నాం. ఈ ధర్మ పోరాటం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించే ఒక అద్భుతమైన కథలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఒక మంచి వ్యక్తి తన కుటుంబంతో కలిసి మండు వేసవిలో తీర్థయాత్రకు వెళ్తాడు. దారిలో వాళ్ల దగ్గరున్న నీళ్లన్నీ అయిపోతాయి. చుక్క నీరులేదు. పిల్లలు దాహంతో అల్లాడిపోతుంటారు. ఆ నిస్సహాయ స్థితిలో ఆ తండ్రి దేవుణ్ణి వేడుకుంటాడు. అప్పుడే అక్కడ ధ్యానం చేసుకుంటున్న ఒక ఋషి సరిగ్గా 1 మైలు దూరంలో ఉన్న నదికి దారి చూపిస్తాడు. నీళ్లు తేవడానికి వెళ్లిన ఆ చిన్న ప్రయాణమే అతి పెద్ద విషాదానికి నాంది పలుకుతుందని అతను ఊహించలేకపోయాడు. దారిలో కనిపించిన అపరిచితుల దాహం తీర్చడం కోసం తన సొంత పిల్లల కోసం తెస్తున్న నీటిని పదే పదే దానం చేస్తాడు. కానీ ఈ క్రమంలో బాగా ఆలస్యమైపోతోంది. అతను తిరిగి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయే స్థితిలో అతని కుటుంబం పడి ఉంటుంది. నేనందరికీ మేలే చేశాను కలా, నాకెందుకీ శిక్ష అని కన్నీరు మున్నీరవుతూ ఆ వ్యక్తి ఋషిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ ఋషి చెప్పిన అద్భుతమైన సమాధానం ఈ ధర్మ సంకటాన్ని ఒక్క దెబ్బతో పటాపంచలు చేస్తుంది. కళ్ళెదుట సొంత పిల్లలు ప్రాణాపాయంలో ఉంటే వాళ్లను గాలికి వదిలేసి ఇతరులకు చేసే దానం వల్ల ఏమైనా లాభముందా? ఆ వ్యక్తి తన దగ్గరున్న నీటినిచ్చెయ్యకుండా ఆ అపరిచితులకు నది ఎక్కడుందో కేవలం దారి చూపించి ఉంటే సరిపోయేది. కేవలం మార్గం చూపటం వల్ల అందరి దాహం తీరుతుంది. అలాంటప్పుడు కనీస బాధ్యతను పక్కన పెట్టాల్సిన పనేముంది? అందుకే ముందు కనీస బాధ్యతలు తీర్చుకోవాలి. ఇతరులకు మనం చేయగలిగే అతిపెద్ద సహాయం మార్గం చూపించడమే. ఒక్కసారి ఆలోచించండి, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మన బాధ్యతలను, ఇతరులకు చేసే సాయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి?